సాగర్ ప్రాజెక్టు విషయంలో మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఏటా వేసవిలో ప్రాజెక్టు మెయింటెనెన్స్ లో భాగంగా గేట్ల మరమ్మతులు, ఆయిలింగ్ నిర్వహిస్తారు. అయితే రెండేళ్లుగా తమ భూభాగం పరిధిలో ఉన్న 13 గేట్లను స్వాధీనం చేసుకుని వాటి ఆపరేషన్ ను ఏపీ అధికారులే నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పుడు మరమ్మతుల విషయంలో మాత్రం మీరే నిర్వహించాలంటూ కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ అధికారులు లేఖ రాశారు. దీనిపై కేఆర్ఎంబీ తెలంగాణ అధికారులు ఘాటుగా స్పందించినట్టు సమాచారం. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఏపీ తెలంగాణ విభజన సందర్భంగా ఇటు విభజన చట్టంలో ఇటు నాగార్జున సాగర్ అదేవిధంగా శ్రీశైలం పైన నాడే ఇటు పూర్తి నిర్వహణ ఇటు నాగార్జున సాగర్కి సంబంధించి ఇటు తెలంగాణ ప్రభుత్వం నిర్వహణ చూడాలని, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి ఏపీ ప్రభుత్వం నిర్వహణ చూడాలని చెప్పి నాడే ఇటు ఏపీ చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అప్పటి నుంచి కూడా అదేవిధంగా కొనసాగుతున్న పరిస్థితి. కానీ 2023 ఆ ఎన్నికల సమయంలో ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వం సంబంధించిన అధికారులు, ఏపీ ఇరిగేషన్ అధికారులు తమ వైపు ఉన్నటువంటి 14 నుంచి మొత్తం 26 క్రస్ట్ గేట్లు ఉంటే 14 నుంచి 26 వరకు తమ భూభాగంలో ఉన్నటువంటి గేట్లు మేమే నిర్వహించుకుంటామని చెప్పి వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా రెండు రాష్ట్రాల మధ్య కొంత వాగ్వాదం, అదేవిధంగా కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లడం, ఆ డిస్కషన్ అనేది కొనసాగుతున్న పరిస్థితుల్లో తాజాగా మనం చూసినట్లయితే ప్రతి వేసవిలో ఎప్పుడు కూడా వేసవి వచ్చినా కాగానే ఈ మొత్తం కూడా డ్యామ్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఆ గేట్ల మరమ్మతులు, అదేవిధంగా దానికి సంబంధించిన అంతా కూడా మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. ఆ రిపేరింగ్ పనులు కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు ఒక్కసారిగా వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత వరద వస్తే మాత్రం ఒక్కసారిగా గేట్లు ఎత్తాల్సి ఉంటుంది. ఆ గేట్లు ఎత్తే క్రమంలో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా కానీ పెద్ద ఎత్తున ఆ నీరు వృధా పోవడంతో పాటు డ్యామ్కి కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా డ్యామ్ మెయింటెనెన్స్ అనేది సమ్మర్లో ప్రతిసారి కూడా చేస్తూ ఉంటారు. ఆ గేట్ నిర్వహణ అనేది అంటే 1 నుంచి 13 వరకు తెలంగాణ భూభాగంలో ఉంటుంది. ఆ 1 నుంచి 13 వరకు తెలంగాణ ప్రభుత్వమే మెయింటెనెన్స్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. తెలంగాణకు సంబంధించిన అధికారులే మెయింటెనెన్స్ చేస్తున్నారు. దాని నిర్వహణ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఏదైతే ఇటు గేట్ల ఓపెనింగ్కి సంబంధించి గ్రీజ్ కావచ్చు, లేకపోతే బేరింగ్లు అవన్నీ చెక్ చేయడం, అక్కడ లీకేజీలు అన్నీ కూడా ఎక్కడెక్కడ లీకేజీలు ఉన్నాయి అవన్నీ కూడా అరికట్టే విధంగా మరమ్మతులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తేనే రేపు వరద వచ్చిన తర్వాత నీళ్ళు గేట్లు ఎత్తినప్పుడు ఎటువంటి సమస్య రాకుండా, అదేవిధంగా లీకేజీ సమస్య లేకుండా ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ 1 నుంచి 13 దాకా తెలంగాణ ప్రభుత్వం మెయింటెనెన్స్ చేస్తుంది, నిర్వహణ అదేవిధంగా మరమ్మతులు కూడా నిర్వహించుకుంటుంది. కానీ 14వ గేట్ నుంచి 26 గేట్ వరకు కూడా ఇటు ఏపీ ప్రభుత్వం తమ ఆధీనంలో ఉంచుకుంది. కనీసం గేట్ల ఓపెనింగ్ ఆపరేషన్ కూడా తెలంగాణకి ఇవ్వటం లేదు. వాళ్ళే కనీసం తెలంగాణకు సంబంధించిన అధికారులను కూడా అలో చేయని పరిస్థితి ఉంది. దీంతో వాగ్వాదం, అదేవిధంగా కొంత ఎప్పటి నుంచో కూడా ఘర్షణ వాతావరణం అయితే ఉంది. ఈ కేఆర్ఎంబీ దృష్టిలో కూడా ఈ అంశం ఉంది. తాజాగా మరమ్మతులు చేయాల్సిన సమయంలో, ఇప్పుడు నిర్వహణకు సంబంధించి అవన్నీ చూసుకోవాల్సిన సమయంలో ఇటు కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాసినట్టు తెలుస్తూ ఉంది. ఏపీ ఇరిగేషన్ అధికారులు ఏదైతే ఇటు 14 నుంచి 26 వరకు కూడా గేట్ల నిర్వహణ చూడాలి, గేట్ల మరమ్మతులు చేపట్టాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఇటు కేఆర్ఎంబీకి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా లేఖ రాసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ తెలంగాణ అధికారులను అనుమతించినప్పుడు ఆ నిర్వహణ మాత్రం మాకు ఎందుకు, మేము ఆ వ్యయాన్ని ఎందుకు భరించాలి, మీరే భరించండి, మీరే నిర్వహణ కూడా మీరే చూసుకోండి అని చెప్పి కూడా ఇటు కేఆర్ఎంబీ కూడా తేల్చి చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఈ నిర్వహణ విషయంలో ప్రతిష్టంభన ఏర్పడినట్టయితే తెలుస్తూ ఉంది. 2023 నుంచి కొనసాగుతున్నటువంటి ఆ ఇరు రాష్ట్రాల మధ్య, ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ అధికారుల మధ్య కొనసాగుతున్నటువంటి ఒక ఘర్షణ వాతావరణం మరోసారి ప్రతిష్టంభన ఏర్పడిందని అయితే చెప్పవచ్చు. అదేవిధంగా డ్యామ్కి కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. మొత్తానికి మాత్రం డ్యామ్ భద్రతకే ముప్పుగా పరిణమించే అవకాశం ఉంటుందన్న ఒక ఆందోళన అయితే ఇటు అధికార వర్గాల్లో వ్యక్తమవుతా ఉంది. ఒకవేళ ఏదైనా జరగడం జరిగితే రెండు రాష్ట్రాల రైతాంగం పైన కూడా ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం కూడా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతా ఉంది. నాగార్జున సాగర్ నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.